హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ సినిమా కథలు. ఈరోజు నేను చెప్పబోయే సినిమా భక్త కన్నప్ప. ఈ కన్నప్ప ఎవరో కాదండి, అర్జునుడే. అర్జునుడు మరొక జన్మలో మోక్షం పొందడానికి కన్నప్పగా మారతాడు. అర్జునుడు శివుడి కోసం ఒక గొప్ప తపస్సు చేస్తాడు. అర్జునుడి భక్తికి తపస్సుకి మెచ్చిన శివుడు అర్జునుడిని పరీక్షించాలనుకుంటాడు. అర్జునుడి తపస్సుకు భంగం కలిగించాలని ఒక అడవి పందిని పంపిస్తాడు శివుడు. సహనం కోల్పోయిన అర్జునుడు కోపంతో ఆ పందికి బాణం వేస్తాడు. అదే సమయంలో బోయవాని వేషంలో వచ్చిన శివుడు కూడా ఆ పందికి బాణం వేస్తాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలవుతుంది. అర్జునుడి యొక్క పట్టుదలను మెచ్చిన శివుడు అర్జునుడికి మహాశివుడిగా దర్శనమిస్తాడు. అర్జునుడిని 2 వరాలు కోరుకోమంటాడు. అర్జునుడు మొదటగా పాశుపతాస్త్రాన్ని కోరుకుంటాడు. ఆ అస్త్రం ఒకసారి మాత్రమే ఉపయోగించాలని చెప్తాడు. ఈ అస్త్రాన్ని అర్జునుడు కౌరవుల మీద ఉపయోగిస్తాడు. రెండవది మోక్షం పొందాలని అడుగుతాడు. ఈ జన్మలో మోక్షం ప్రసాదించలేను, నీవు కౌరవులతో యుద్ధాన్ని చేయాలి కాబట్టి నీవు మోక్షం పొందాలంటే మరొక జన్మ ఎత్తాలి అంటాడు. ఆ విధంగా అర్జునుడు కన్నప్పగా జన్మిస్తాడు. ఈ కన్నప్ప కథని సినిమాగా తీశారండి. ఈ సినిమానే భక్త కన్నప్ప. ఈ సినిమాని 1976లో రూపొందించడం జరిగింది. ఈ సినిమాకి బాపు గారు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో భక్త కన్నప్పగా కృష్ణంరాజు గారు నటించారు. ఈ సినిమాని కృష్ణరాజు గారి తమ్ముడు సూర్యనారాయణరాజు గారు నిర్మించారు. ఈ సినిమాకి సంగీతాన్ని అందించింది ఆదినారాయణరావు గారు. ఈ సినిమాలో అన్ని పాటలు చాలా అద్భుతంగా ఉంటాయండి. అందులో కొన్ని 3 పాటల గురించి మీకు చెప్తాను. ఫస్ట్ పాట అంట, ఆకాశం దించాలా, నెలవంక తుంచాలా, సిగలో ఉంచాలా. ఈ పాట హీరోయిన్ వాణిశ్రీ గారు, హీరో కృష్ణంరాజు గారి మీద వస్తుందండి. ఈ పాట చాలా బాగుంటుంది. రామకృష్ణ గారు, సుశీల గారు పాడారు. ఇంకొక పాట కన్నప్ప శివుణ్ణి ఆరాధించే పాట. ఈ పాట మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ పాట ఇప్పటికీ కూడా మారుమోగుతూనే ఉంటుంది. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. ఈ పాటని రామకృష్ణ గారు పాడారు. ఇంకొక పాట కూడా బాగుంటుందండి. ఎన్నియల్లో సందామామ, సిన్నదాని మనువు చెయ్యి సందామామ. ఈ పాట కూడా బాగుంటుందండి. ఇదంతా కోయ జాతికి చెందింది. ఈ కన్నప్ప కోయ జాతిలో పుడతాడు కాబట్టి ఇంకా అదంతా వాళ్ళ ఆచారాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. బాగుంటుంది ఈ పాట కూడా. ఈ సినిమా ఎవరన్నా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఒక మంచి సినిమా అండి ఇది. ఇక ఈ సినిమా అర్జునుడి యొక్క తపస్సుతో మొదలవుతుందండి. అర్జునుడు శివుడికి తపస్సు చేసి వరం పొంది ఇంకొక జన్మెత్తుతాడు కదా, అలాగా అడవిలో ఒక పసిబిడ్డగా జన్మిస్తాడు. ఆ దారిలో వెళ్ళే కోయ దొర ఆ బిడ్డను చూసి అమ్మవారు ప్రసాదించిన బిడ్డగా ఆ బిడ్డను పెంచుతాడు. ఆ బిడ్డకి తిన్నడని పేరు పెడతారు. కోయదొర కూతురు నీలగా వాణిశ్రీ గారు నటించారండి. ఈవిడే హీరోయిన్. నీల తిన్నడు ఇద్దరు చిన్నప్పటి నుంచి స్నేహంగా ఉంటారు. పెద్దయ్యాక ప్రేమించుకుంటారు. కోయదొర చెల్లెలు కొడుకైనటువంటి మల్లుదొర కూడా నీలని ప్రేమిస్తాడండి. అయితే వీళ్ళిద్దరిలో నీలని ఎవరికిచ్చి పెళ్లి చేయాలని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇద్దరికి పోటీ పెడతారు ఈ కోయదొర మల్లుకి తిన్నడికిని. అయితే ఈ పోటీలో తిన్నడు గెలుస్తాడు. గెలిచాక ఈ నీలతో పాటు ఆ గూడానికి దొరగా కూడా తిన్నడిని ప్రకటిస్తారు. అయితే గెలిచినప్పుడు అమ్మవారి సాక్షిగా అందరికీ కోయగూడెంలో ప్రజలందరికీ తోడుగా ఉంటానని మాట ఇమ్మంటాడు. అయితే నేను అమ్మవారి సాక్షిగా చెప్పను, నా సాక్షిగా చెప్తాను అంటే కోయదొర అమ్మవారిని మన దైవంగా భావిస్తాం కాబట్టి నువ్వు అమ్మవారి మీద మా అమ్మవారి సాక్షిగా చెప్పాలి అంటే తిన్నడు దీనికి ఒప్పుకోడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తిన్నడికి భక్తి అనేది ఉండదండి, దైవం లేడు అనే భావిస్తాడు. ఎందుకంటే చిన్నప్పుడు తిన్నడు చిన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే చిన్నపిల్లల్ని అమ్మవారికి బలిస్తారండి. దాంతో తిన్నడికి అమ్మవారు మనల్ని రక్షించదు కానీ అమ్మవారు అనేది లేదు అనే ఆ నమ్మకంతో ఉంటాడు. అయితే కోయదొర అమ్మవారిని నమ్మని వాళ్ళు ఈ గూడెంలో ఉండకూడదంటే వీళ్ళిద్దరూ నీల తిన్నడు కూడా అడవిలో నుంచి ఆ గూడెం నుంచి బయటకు వెళ్ళిపోతారు. వీళ్ళు శ్రీకాళహస్తి గుడి సమీపంలోనే అడవిలో ఉంటారు. అయితే ఇప్పుడేనండి
అయితే ఆ శ్రీకాళహస్తి పూజాధికారిగా నటవిరాట్ రావు గోపాలరావు గారు నటించారు. ఇందులో ఈయన కైలాసనాథ శాస్త్రిగా నటించారు. ఆ శ్రీకాళహస్తి పూజా పూజా పూజారిగా ఉంటారు ఈయన కైలాసనాథ శాస్త్రి. అయితే ఈయన ఎటువంటి వాడంటే పేరుకే శాస్త్రి అండి, చేసేవన్నీ కూడా చెడ్డ పనులు. దేవుడి పేరు చెప్పి మోసాలు చేస్తుంటాడు. ఎలాగంటే నేను రోజు కైలాసం వెళ్ళి శివుడి సేవ చేసి వస్తానని చెప్పి ఆ ప్రజల దగ్గర డబ్బులు కానుకలు పొందేవాడు. అయితే నీల ఆ స్వామి అయితే కైలాసనాథ శాస్త్రిని చూసి చాలా గొప్పవాడని నమ్మి ఆయన దగ్గరికి వెళ్తుంది. ఇలాగ నా భర్తకి దేవుడి మీద నమ్మకం కలిగించాలని అంటే ఆయన ఏవో మాటలు చెప్పి విభూదిస్తాడు. అయితే అది ఆ విభూతిని తిన్నడికి రాస్తుంది, కానీ తిన్నడిలో ఏ మార్పు రాదు. అయితే ఈ కైలాసనాథ శాస్త్రి ఆ నీల ఎక్కడ ఉంటుందో తెలుసుకొని తన ఇంటికి వెళ్ళి అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తాడు. అయితే తిన్నడు వచ్చి కైలాసనాథ శాస్త్రిని కొడతాడు. ఇదంతా కైలాసనాథ శాస్త్రి కొడుకు చూస్తాడు, కానీ ఇంకా ఎవరికీ చెప్పరు. అయితే ఈ తిన్నడు అప్పుడు నీలని అంటాడు, నీ స్వాములు ఎంత మంచివారో చూసావా, దేవుడు పేరు చెప్పి వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు, అందుకే నేను దేవుడిని నమ్మను అని అంటాడు. అయితే శివరాత్రి రోజు నీల వేటకు వెళ్ళొద్దని తిన్నడికి చెప్తుంది. ఈరోజు శివరాత్రి, ఆ శివుడికి పూజ చేయాలి, ఉపవాసం ఉండాలి అంటుంది. అయితే తిన్నడు ఇది నేను దేవుణ్ణే నమ్మను, నేను ఎందుకు చేస్తాను, నేను వేటకు వెళ్తాను, ఈరోజు ఆహారం తింటాను ఎలాగైనా అని వెళ్తాడు. కానీ ఏ వేట దొరకదు, ఆకలితో అలా కూర్చుని ఉంటాడు అడవిలో. ఇప్పుడు శివయ్య ప్రత్యక్షమవుతాడండి. ఒక సాధువు రూపంలో వచ్చి, ఏం నాయనా ఇక్కడ ఎలా కూర్చున్నావు అంటే, నా భార్య నాకు శాపం ఇచ్చింది, ఈరోజు శివరాత్రి ఏమీ తినొద్దు అని. ఆమె మాట ప్రకారమే నాకు ఈరోజు వేట దొరకలేదని విసుగు చెందుతూ ఉంటాడు. అయితే ఈ శివయ్య ఏం చేస్తాడంటే నీల దగ్గరకు కూడా వెళ్ళి, నీ భర్త వేటను ఇచ్చి పంపించాడు నాకు, తను చాలా ఆకలిగా ఉన్నాడు, వండి తీసుకురమ్మన్నాడని చెప్పి వెళ్ళిపోతాడు శివయ్య. నీల ఆ వేటను వండుకుని తిన్నడి దగ్గరికి వెళ్ళి, నీవు వేటను పంపించావు కదా, వండి తెచ్చానంటే తినడంటాడు, నాకు ఈరోజు వేటే దొరకలేదు, నీకెలా వచ్చింది అంటే అప్పుడు నీల అంటుంది, ఇదంతా శివయ్య మహత్యము, నీవు దేవుడు లేవు అంటావు, కానీ ఆ శివయ్య నీ కోసం నీ ఆకలి తీర్చడానికి ఇలా పంపించాడు అంటే తిన్నడికి కోపం వస్తుంది. నేను దేవుడు లేడని అంటాను, నువ్వు ఉందని అంటావు, ఉన్నాడో లేదో నేనే తేల్చుకుంటానని చెప్పి ఆ గుడిలోకి వెళ్ళి లింగం మీద ఉన్న పువ్వులు అవి లాగుతుంటే శివుడు ప్రత్యక్షమవుతాడు. నిజంగా ఈ సీన్ చాలా బాగుంటుందండి. అప్పుడు చిన్నడికి నమ్మకం కలుగుతుంది దేవుడు ఉన్నాడని. అయితే ఆయనకి పూజ చేయడానికి తిన్నడు పువ్వులు, అలాగే అభిషేకం చేయడానికి నీళ్ళు, తినడానికి తేనె, మాంసం కూడా తీసుకొస్తాడండి. అతనికి తెలియదు కదా దేవుడికి ఏం పెట్టాలి ఏం పెట్టకూడదని. తన ప్రేమ కొద్దీ అవన్నీ తెచ్చిస్తాడు. అయితే తినిపిస్తూ ఉంటాడు. తినిపిస్తూ ఉండగా వీళ్ళు పూజాధికారులు వచ్చి, వీడు గుడినంతా మలినం చేస్తున్నాడు, శివుడికి మాంసాహారాన్ని పెడుతున్నాడని చెప్పి అతన్ని తీసుకొచ్చి బంధించి ఉంచుతారు బయట. గ్రామాధికారులు అందరూ వచ్చి, కైలాసనాథి శాస్త్రి వచ్చి అమ్మవారి హారాన్ని కూడా దొంగిలించాడు అని తిన్నడి మీద అభియోగం పెడతాడు. కైలాసనాథ శాస్త్రి ఆ హారాన్ని తను నాట్యగతికి ఇచ్చేస్తాడండి ఆ హారాన్ని. అయితే ఈ నేరాన్ని తిన్నడి మీద పెడతాడు. అయితే తిన్నడు మాత్రం ఆ శివయ్య రూపాన్ని తలుచుకుంటూ ఆయనకి ఆహారం తినిపించలేకపోయాలని బాధపడుతూ ఉంటాడు, కానీ వీళ్ళు కొడుతున్నారని కూడా పట్టించుకోడండి. అయితే కైలాసనాథ శాస్త్రి కొడుకున్నాడు కదా, ఆయన తెలుసుకుని ఈ హారాన్ని దొంగిలించింది తిన్నడు కాదు అని నిరూపిస్తాడు. కైలాసనాథ శాస్త్రిని అందరూ కూడా తిట్టి శిక్షిస్తారు. అయితే తిన్నడిని వాళ్ళు వదిలేస్తారు. తిన్నడిని గుడికి లోపలికి వెళ్ళి లింగం దగ్గర, స్వామి నీ నోటికాడు కూడా లాగేశారు స్వామి వాళ్ళు, నేను మళ్ళీ తెస్తానని చెప్పి మళ్ళీ తెచ్చి తినిపిస్తూ ఉంటాడు. అయితే శివుడి కంట్లో నుంచి రక్తం కారుతుందండి. నీ కన్నుకి ఏమైంది, నువ్వు అందుకే తినలేకపోతున్నావా అని చెప్పి తన 2 కళ్ళని కూడా శివుడికి ఇచ్చేస్తాడు కన్నప్ప. నిజంగా కన్నప్ప భక్తి అమోఘమైందండి. ఇలాంటి భక్తి మనం ఎన్నడూ చూడలేం కూడాని, అంతటి భక్తి కన్నప్పది. ఆ విధంగా తన 2 కళ్ళని శివుడి కోసం
తన బాణంతో పీకిలించి పెట్టేస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు. అర్జున, నీ భక్తికి మెచ్చాను, నీవు కన్నప్పగా పేరు పొందుతావు. ఈ విధంగా అర్జునుడు మోక్షం పొందుతాడు. ఇదేనండి భక్త కన్నప్ప కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.